నమస్తే సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే యనమల దివ్య. ప్రతిపాడు పీజీఆర్ఎస్ లో 79 అర్జీల స్వీకరణ. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కాకినాడలో ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 8వ వార్షికోత్సవం. మౌనం బలహీనత కాదు, అవసరమైతే ధీటుగా సమాధానం ఇస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ కాపు నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. కాపులపై ముసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ కాపు నాయకులు జగన్ను సీఎం పదవి కాపు నాయకుడికి ఇవ్వాలని కోరాలని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని పేర్కొన్న ఆయన కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు సహించబోమన్నారు. రాష్ట్ర అభివృద్ధి సామాజిక సామరస్యమై కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోతుందని, అది దేనివల్ల పోతుంది అన్నదానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన వల్లే అనేది మొట్టమొదటి గ్రహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనుకున్నట్టే వాళ్ళు ఎన్నో విధాలుగా ఆయన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు, కుదించడానికి ప్రయత్నం చేశారు, కానీ అస్సలు జరగలేదు. అనుకున్నట్టే ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎలా చేయగలరు అనే ఒక ఐడియాతో అలాగ వెయిట్ చేశారు. అది కాస్త రాష్ట్రం అభివృద్ధి చెందటంలో కానివ్వండి, సంక్షేమం అందటంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో కానివ్వండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో కానివ్వండి, అన్నింటిలోని రాష్ట్రం అభివృద్ధి చెందటం, నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లడంలో పర్ఫెక్ట్గా ఉన్నందుకు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎప్పుడూ వాళ్ళకి తెలిసిన ఏకైక విద్య ఈ కులాల మధ్యన చిచ్చులు పెట్టడం. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న అతి బలమైన పార్టీగా ఎదుగుతున్న ఈ జనసేనని ఎలా ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు రాజకీయాన్ని ప్రారంభించారు. కాపులకి ఏం చేశారు అని వైసీపీ కాపు నాయకులందరూ కూడా అడగటం జరిగింది. అందరికీ చెప్తున్నాను, కాపులకి ఏం చేశారు అన్నదానికి జనసేన ఏం చేసింది అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద టికెట్స్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం మనం. కాపులకి సుమారు 21 స్థానాల్లో 48% సీట్లు కాపులకు కేటాయించడం జరిగింది. దాంతోపాటు దీన్ని కూడా మాట్లాడుకుందాం. బీసీలకి సుమారు 15%, అలాగే ఎస్సీ ఎస్టీలకి సుమారు 24% కేటాయించడం జరిగింది. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో కాపులకి 12.5%, బీసీలకి 23%, మైనారిటీలకి 4%, ఎస్సీ ఎస్టీలకి 20%. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఇచ్చిన సీట్లు 23%, 4%, 20% అండ్ 12.5%. అంటే మీరు ఇంత గొంతు చించుకుని అరిచి కాపులకి అన్యాయం జరిగిపోతుంది జనసేన వల్ల అని చెప్పిన పార్టీ ఏమో సుమారు 48% కాపులకి సీట్లు ఇస్తే, అసలు కాపులకి మేమే న్యాయం చేస్తాం, నాయకుడే పరిపాలిస్తాడు, వాళ్ళకి మంచి పరిపాలన అందిస్తాడు అని చెప్పి ఏం చేశారు అంటే 12.5% ఇచ్చారు. సరే, వీళ్ళందరికన్నా కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్న మీరు బీసీల కన్నా ఎక్కువ, ఎస్సీల కన్నా ఎక్కువ, మైనారిటీ కన్నా. గొల్లల మామిడాడలో మహాదాత కొవ్వూరి బసివిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, బసివిరెడ్డి వంటి మహనీయుల సేవలు, దాతృత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బసివిరెడ్డి, ద్వారంపూడి సుబ్బిరెడ్డి,
రామారెడ్డి వంటి మహనీయుల జ్ఞాపకాలను శాశ్వతంగా నిలిపేందుకు వారి విగ్రహాల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పథకానికి బసివిరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. గొల్లల మామిడాడ, బిక్కవోలు ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు, బసివిరెడ్డి జీవిత చరిత్ర పునర్ముద్రణ అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమరావతిలో పుస్తకావిష్కరణ నిర్వహించేందుకు అంగీకారం లభించిందని చెప్పారు. అలాగే గొల్లల మామిడాడ కోదండరామాలయ కళ్యాణ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మహనీయుల చరిత్రను రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తీసుకెళ్లడమే తన ఏకైక లక్ష్యమని, వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి చేశారు. 1852లో గొల్లల మామిడాడలో జన్మించిన శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో ఒక అసామాన్యుడిగా ఎదిగి వారు వ్యాపారంలో ఆర్జించినదంతా పేదలకు నివేశన స్థలాలుగా, అన్నార్తులకి అన్నదాతగా, దాహార్తులకి బావులు తటాకాలు తవ్వించే ఒక జలదాతగా ఆయన అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలని చేయడం జరిగింది. నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమంలో గొల్లల మామిడాడలో సూర్య దేవాలయాన్ని కూడా నిర్మాణం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4,000 ఎకరాలు దానం చేసి 42 బసివిరెడ్డిపేటలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల అన్నదాన సత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం ఎంతమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చిందో, ఎంతమంది రైలు ప్రయాణికులకి ప్రయోజనం చేకూర్చిందో చాలామందికి తెలుసు. అటువంటి మహోన్నత వ్యక్తిని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో విక్టోరియా మహారాణి కూడా మహా అన్నదాత అని ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తికి గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. అంత దాన ధర్మాలు చేసి, అంత మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఉండి, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వ్యక్తికి గుర్తింపు లేకుండా పోయిన నేపథ్యంలో వారిని భావితరాలకు పరిచయం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఓలేటి పార్వతీ సింగ్ అనే ఒక మహాకవి రచించడం జరిగింది. దాన్ని ఇవాళ మరలా పునర్ముద్రణ చేస్తూ ఉన్నాం. వచ్చే వారం కానీ పై వారం కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రైతు బజార్కు వచ్చే వినియోగదారుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్లో డ్రైనేజీలు, రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాల తొలగింపు చర్యల అమలును ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులు పార్కింగ్ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకురాగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టౌన్ ప్లానింగ్ సర్వేయర్ రామ్మోహన్, శానిటరీ సూపర్వైజర్ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ పెద్ద రైతు బజార్లో చాలామంది రైతులు కాని వారు, కొంతమంది అనాథరైనగా వారు ఇచ్చిన షాపుల్లో ఎల్లుగుండగా పెట్టేసి రోడ్డు మీద పెట్టడం వల్ల పబ్లిక్ ఫీల్స్ వెరీ మచ్ ఇన్కన్వీనియన్స్. దానివల్ల ప్రజలు చాలా అసౌకర్యం గురవుతారు. ఒక పెడెస్ట్రియన్ కూడా దారి వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ గుద్దేయడం, చక్కగా ఎక్కి దొరకడం కూడా జరిగింది. ట్రైన్లో చూసాము. దానివల్ల ఇక్కడ ఏదైతే ఉన్నదో ప్రతి వారు కూడా ట్రైన్ కూడా ఆక్రమించి, ట్రైన్ కంటే ముందు ముందు ఆక్రమించేసి షాపులు పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే వచ్చిన పర్చేజర్స్ రోడ్డు కడ్డంగా బండి పెట్టుకోవడం వల్ల ఇంకో వెహికల్ వెళ్ళడానికి అవకాశం లేదు. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అంటే ప్రజల సౌకర్యార్థం ఏదైతే షాపులు ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వారికి కేటాయించిన స్థలంలో వారు సంతోషంగా అమ్ముకోవచ్చు. అట్లా కాకుండా ఆ షాప్ కనిపించాలన్న భావనతో ముందుకు రావడం, డ్రైన్ మీద పెట్టుకోవడం, డ్రైన్ ఎక్కడో కనపడే స్థితి మనకు కనపడుతుంది. పేపర్ ఇక్కడే చూడండి ఒకసారి. ఇది చూడలెస్ అట్లా చూపించండి. అది చూపిస్తుంటే ఆ డ్రైన్ కరవట్ మీద పెట్టేసి డ్రైన్ క్లీన్ చేయండి ఆ ఎదురు కూడా. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2 ఇబ్బందులు వస్తున్నాయి. డ్రైన్ వాటర్ వెళ్ళట్లేదు,
పబ్లిక్ ఇన్కండెన్స్ అవుతుంది. అందువల్ల నేను మళ్ళీ తరచుగా ఈరోజు కూడా రావడం జరిగింది. ఎవరో కూడా అనాథరైజ్ ఆక్యుపేషన్ చేయడం వల్ల పబ్లిక్ ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా సక్రమంగా వారు వ్యాపారం చేసుకోవాలి. అంతే తప్పించి దీనివల్ల మన పబ్లిక్కి చాలా తీవ్రమైన అసౌకర్యం. ఫస్ట్లో చూస్తే అసలు రోడ్డు ఉందా లేదా అనే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో మొన్న మేము జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారుగా మాట్లాడడం, టౌన్ సిబ్బంది ముఖ్యంగా టౌన్ టీపీఆర్ కానీ డీసీపీ వారి ఆధ్వర్యంలో కూడా కానీ అడ్మినిస్ట్రేటర్ గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ ఇంకా కూడా మనం మార్చుకోవాలి. అదేవిధంగా కొన్ని ఎన్ఫోర్స్మెంట్స్ ఇంకా ఉన్నాయి. వీళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తే కానీ ప్లాన్ చేస్తున్నాము. అంచేత పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఏర్పాటు చేయడంలో పబ్లిక్ ఏమైనా ఇన్సెన్వెన్స్ ఉంది. అదే కూడా మాకు చూస్తున్నాం. రోడ్డు పైన కూడా వీళ్ళు ఎక్కువగా మనీ రోడ్డు పక్కన కట్టడం వల్ల పక్కనే బస్ స్టాండ్ ఉంది. బస్సులు రావడానికి ఇబ్బంది అవుతుంది, పెడెస్ట్రియన్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రైతు బజార్లో ఉన్న ఈ ప్లేస్ని ముందు రెక్టిఫై చేయడానికి మనం యాక్ట్ చేస్తాం. కాప్స్టాక్స్ ఎడ్యుకేషన్ చారిటీ మహోత్సవాన్ని ఈ నెల 28న కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ నగడమూడి సత్యనారాయణ రాజు తెలిపారు. కాకినాడ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో పెద్దిరెడ్డి శివభాస్కర్ నేతృత్వంలో సంస్థను స్థాపించామని, ప్రపంచవ్యాప్తంగా కాపు సంఘ సభ్యులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 10,000కు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా 200 మంది పేద కాపు విద్యార్థులకు 18 లక్షల రూపాయల విలువైన స్కాలర్షిప్లు అందజేస్తామని, ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు. అడ్మిన్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి పంతం రమణ కుమార్ మాట్లాడుతూ స్కాలర్షిప్ల కోసం కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ 5 లక్షల రూపాయలు, ఒంగోలు పేస్ కాలేజ్ 2.5 లక్షల రూపాయల విరాళం అందించాయని చెప్పారు. సమావేశంలో పిఆర్ఓ డాక్టర్ కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఆవిడ మేడం గారి సారథ్యంలోనే జరుగుతుందండి. సార్ కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ అండి. సార్ కూడా పెద్దిరెడ్డి శివభాస్కర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. అండి సార్ కాదు సార్, మనకి తిరుపతిలో జరిగింది, రాజమండ్రి జరిగింది, విజయవాడ జరిగింది, ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగింది. రాజమండ్రి కూడా చేశారు. ముందు అప్పుడు వచ్చి మా సంస్థ నుంచి 1,20 లక్షలు డిస్ట్రిబ్యూషన్ అయింది. అది ఉమ్మడి ఈస్ట్ అండ్ వెస్ట్ కలిపి. ఈస్ట్ గోదావరికి వచ్చి కాకినాడ జిల్లాకి ప్రెస్టేజియస్గా సుమారు 10,000 మందికి ఒక కాపురాక్స్ తరపున 10,000 మందికి పైగా ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగిందండి. కాపురాక్స్ అండర్లో కాపురాక్స్ గ్రూప్ కాకుండా సబ్ కింద ఇంకో 14 గ్రూప్స్ వరకు ఉంటాయండి. లాయర్స్ గ్రూప్ ఉంటుందండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ అని కానీ, డాక్టర్స్ గ్రూప్ కానీ సెపరేట్ ఏ డివిజన్ కాదు సెపరేట్ అండి. ఎంప్లాయ్మెంట్ చూపించే పరంగా జాబ్ హంటింగ్ అని చెప్పేసి సెపరేట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇప్పటివరకు మనం 30,000 సుమారు జాబులు మన గ్రూప్ ద్వారా ఇప్పించడం జరిగింది. 30,000 అనేది మినిమం. మోర్ దెన్ 1.5 years బ్యాక్ జరిగిన మ్యాటర్. బ్లడ్ విషయంలో అయితే మన ఇంచుమించు చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో సమంగా ఉంటుందండి కేఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే తొలి హారతి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టతను సంతరించుకుంది. ప్రతిరోజు తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే ఈ తొలి హారతి కార్యక్రమాన్ని దర్శించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తొలి హారతిని సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఘంటానాదాలు, వేదఘోషాలు, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. హారతి సమయంలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేకంగా శనివారాలు, ఏకాదశి, పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో తొలి హారతికి వేలాది మంది భక్తులు హాజరవుతారు. కాకినాడ జిల్లా గొల్లాల మామిడాడ గ్రామానికి చెందిన అపర దానకర్ణుడు, అనపర్తి ప్రాంత గర్వకారణం. గోదావరి జిల్లాల ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ కొవ్వూరి బసివిరెడ్డి జయంతి వేడుకలు శనివారం గొల్లాల మామిడాడ గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువ నాయకుడు చింతా దొరబాబు గ్రామంలో ప్రతిష్ఠించిన స్వర్గీయ కొవ్వూరి బసివిరెడ్డి విగ్రహానికి అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరి బసవరెడ్డి జీవితం అంతా సేవా దానం మానవత్వానికి అంకితమైందన్నారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి విద్య, వైద్యం, సామాజిక సేవ, ధార్మిక కార్యక్రమాలకు విశేషంగా సహకరించి అప్రధానకారుణుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. గోదావరి జిల్లాలో అనేక దేవాలయాలు, విద్యా సంస్థలు, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బసవరెడ్డి వంటి మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు పరిచయం చేయడం సమాజంపై ఉన్న బాధ్యత అని అన్నారు. రోజున అపర దానకర్ణుడు, కీర్తిశేషులు శ్రీ కొవ్వూరి బసవరెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు. ఈయన పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆ మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున గొల్లల మామిడాడ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి వారి అభిమానులతో కలిసి ముందుగా ఆయనచే నిర్మించబడినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో మరి దర్శనం చేసుకున్న తర్వాత వారికి అంటే బసవరెడ్డి గారికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా పాలాభిషేకం చేసి తర్వాత పూలమాలతోటి నివాళులు అర్పించడం జరిగింది. ఏది ఏమైనా ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఆయన చేసిన దాన గుణాలని ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే విధంగా, ప్రజలకు ఎప్పుడూ కూడా గుర్తుండే విధంగా మరి ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని, మరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన శ్రీ చింతా దొరబాబు ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఆయన మరి ఏర్పాటు చేసినట్టుగానే మరి పసలపూడిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి శ్రీ కొవ్వూరి ఇతినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి నాగులాపల్లికి సమీపం నుండి కుమరగిరి గ్రామంలో కూడా శ్రీ బసవరెడ్డి గారి విగ్రహాన్ని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తానని అక్కడ గ్రామస్తులు కూడా, నాయకులు కూడా ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా మరి ఆయన అభిమానులు, ఆయన చేత ఉపయోగపడిన వారు చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. మరి తమ తమ గ్రామాల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి మరి నివాళులు అర్పించడమే కాకుండా అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చే విధంగా మరి భావితరాలకి అదేవిధంగా గుర్తుండే విధంగా కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి ఆయన అభిమానులకి, ప్రత్యేకంగా ఆయన వల్ల లబ్ధి పొందిన వారికి కూడా మరి నేను వారందరికీ కూడా ఓరంగా చెప్పంటే అర్థిస్తున్నాను. తప్పనిసరిగా ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని విరివిగా మరి ఏర్పాటు చేసి మరి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలాగా మాత్రం చేయవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తాను. నమస్కారం. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఒక బుల్లెట్ బైక్ను కదిలించడానికి 2-3 వ్యక్తులు అవసరమవుతారు. కానీ ఓ కార్మికుడు మాత్రం భారీ బుల్లెట్ బైక్ను తన తలపై మోసుకుంటూ నిచ్చెన ఎక్కి బస్సు పైభాగానికి చేరవేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం కొందరు వ్యక్తులు కలిసి బుల్లెట్ బైక్ను ఆ కార్మికుడి తలపై ఉంచుతారు. అనంతరం అతడు ఏమాత్రం తడబడకుండా అద్భుతమైన సమతుల్యతతో నిచ్చెనపై అడుగులు వేస్తూ బస్సు పైకప్పు వరకు ఎక్కుతాడు. అక్కడ బస్సు టాపు క్యారియర్ పై బైక్ ను ఎంతో జాగ్రత్తగా ఉంచి తన పని పూర్తి చేస్తాడు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతని శారీరక దారుఢ్యం, సమతుల్యత అనుభవాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇది కేవలం ఇండియాలోనే సాధ్యం. రియల్ లైఫ్ బాహుబలి, అతని బ్యాలెన్స్ అద్భుతం, ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన నైపుణ్యం ఇది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎంత ఆకట్టుకున్నా ఇలాంటి విన్యాసాలు అత్యంత ప్రమాదకరమైనవి. తగిన భద్రతా చర్యలు లేకుండా ఇలాంటి పనులు చేయడం ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆ కార్మికుడి అసాధారణ శక్తి, సమతుల్యత, పని పట్ల అంకిత భావం ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మార్చాయి. జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పదో జన్మనిచ్చిన నేల కూడా అంతే గొప్పది. ఆ భావాన్ని తన జీవితంలో నిరూపిస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ.
విదేశాల్లో జీవితాన్ని గడిపిన చివరి శ్వాస మాత్రం పుట్టిన గడ్డపైనే విడవాలనే ఆమె కోరిక ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తోంది. మహాలక్ష్మమ్మ 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం స్వీకరించి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే వృద్ధాప్యంలో తన మాతృభూమి పట్ల ఉన్న అనుబంధం ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. జీవిత చర్మాంకాన్ని సొంత నేలపై గడపాలని, తన అంత్యక్రియలు కూడా పుట్టిన ఊరిలోనే జరగాలని ఆమె దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మహాలక్ష్మమ్మ జిల్లా కలెక్టర్ను కలిసి నా చివరి శ్వాస నా దేశంలోనే విడవాలి, చనిపోయినా నా మట్టిలోనే కలవాలి, దయచేసి నాకు త్వరగా భారత పౌరసత్వం మంజూరు చేయండి అని విజ్ఞప్తి చేశారు. ఆమె మాటలు విన్న వారందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు బామ్మ దేశభక్తిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఆమె భారత పౌరసత్వ దరఖాస్తుపై తుది నిర్ణయం సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం తీసుకోబడుతుంది. కానీ ఆమె మాతృభూమిపై చూపిన ప్రేమ మాత్రం ఇప్పటికే వేలాది మంది హృదయాలను గెలుచుకుంది. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమే. ప్రజా సమస్యలపై నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఈ రాజకీయ పోరాటాల మధ్య ఎలాంటి స్వార్థం లేకుండా శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను నిర్వర్తించే పోలీసులు మాత్రం తరచూ బలవుతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవుతుంటే మరికొందరు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితినే గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో శనివారం జరిగిన ఘటన మరోసారి గుర్తు చేసింది. రాజధాని ప్రాంత భూముల పరిశీలన కోసం మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య, ఎమ్మెల్సీ లేళ్ల అభిరెడ్డి, వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ పరిరక్షణ విభాగం సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కోడిగుడ్లు విసిరినట్లు సమాచారం. అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తగా మారి ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ లేళ్ల అభిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది. అలాగే సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. విధి నిర్వహణ మీ బాధ్యతే, కానీ మీ ప్రాణాలు కూడా అంతే విలువైనవి. మీకోసం ఎదురుచూసే కుటుంబం ఉంది. మీపై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా చట్టాన్ని అమలు చేస్తూనే మీ భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో మీ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టకుండా తగిన రక్షణ చర్యలతో విధులు నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఉండవల్లి ఘటన మరోసారి గుర్తు చేసింది. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం జేఎన్టీయూ అలూమ్ని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై 260 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మరాజు పట్టభద్రులతో వృత్తి నైతిక విలువలను పాటిస్తూ సమాజ సేవకు కట్టుబడి ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్, వివిధ విభాగాల అధిపతులు, జేఎన్టీయూ రెక్టర్, డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జేఎన్టీయూ కాకినాడలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ కాలేజ్ అంటే క్యాంపస్ కాలేజ్ అంటాము, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ వాళ్ళు ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేషన్ డే అనే సెరమనీని చేశారు. ఇది ఒక తొలి ప్రయత్నము. గ్రాడ్యుయేషన్ డే ముఖ్యోద్దేశం ఏంటంటే పిల్లలందరికీ పరీక్షలన్నీ రాశారు, గ్రాడ్యుయేట్ అయ్యారు, డిగ్రీలు సంపాదించడానికి అర్హత సంపాదించారు అనేదానికి మీనింగ్ వస్తుంది. అట్లాగే వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే
ప్రతి పిల్లవాడు అంటే ప్రతి గ్రాడ్యుయేట్ ఎవరికైతే డిగ్రీలు కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, కండక్ట్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, అట్లాగే ర్యాంకు సర్టిఫికేట్స్ అన్నీ ఒకేసారి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే రేపటి నుంచి పిల్లవాడు మళ్ళీ కాలేజీ చుట్టూ తిరిగి నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలన్న అడగాల్సిన అవసరం ఉండదు. అన్ని సర్టిఫికేట్స్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మొదటి ప్రయత్నం బాగానే ఉంది. ఈ ప్రయత్నాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామనేది మేము ఆశిస్తున్నాం. రెండోది ఏంటంటే ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టారు. ప్రతి గ్రాడ్యుయేట్కి పిల్లవాడు సర్టిఫికేట్ తీసుకుంటున్నాడు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఒక స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి కూడా ఏ స్టూడెంట్ తీసుకున్న డిగ్రీ సర్టిఫికేటు, ఆయన ర్యాంక్ ఏంటి, అట్లాగే ఆయనకి ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఈ విషయాలు కూడా తెలియడానికి ఆస్కారంగా ఉంది. మూడో విషయం ఏంటంటే ప్రతి పిల్లవాడికి వాళ్ళకి సర్టిఫికెట్స్ సొంతగా తీసుకోవాలి, డయాస్ మీద ఒక ముఖ్య అతిథి ద్వారా తీసుకోవాలనేది ఆశ ఉంటుంది. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది చేయడం వలన వాళ్ళు కూడా చూశారు కదా వాళ్ళ సంతోషం ఎలా ఉందో. సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. సో దీని ఆనవాయితీని, ఈ సంప్రదాయాన్ని ముందు కూడా కొనసాగిస్తామని మేము భావిస్తున్నాం. రెండోది, ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద రివ్యూ చేస్తున్నప్పుడు మన సీఎం గారు ఏమన్నారంటే ఈ స్నాతకోత్సవాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పిల్లలందరితో సమక్షంలో జరగాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన యొక్క ఆదేశం ప్రకారము ఈసారి వచ్చే స్నాతకోత్సవంలో మేము అనుకుంటున్నామంటే ఈ పిల్లలందరినీ ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, అట్లాగే నర్సరావుపేట, అట్లాగే మాకు ఇంకో యూనిట్ ఉంది ఐఎస్టీ అని, ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో చదివిన పిల్లలందరినీ స్నాతకోత్సవానికి పిలుస్తాం. ఇప్పుడు మాకు 1500 కెపాసిటీ ఉన్నటువంటి కాన్వకేషన్ హాల్ రెడీ అవుతుంది. అందులో 1500 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అది రెడీ కాగానే 13వ స్నాతకోత్సవం అక్కడ జరుగుతాం. అప్పుడు వీళ్ళందరికీ డిగ్రీలు, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆ రోజున అందరికీ ప్రదానం చేస్తాం. సో ఈ ఆనవాయితీ, ఈ 2 ఆనవాయితీలు ముందు కూడా కొనసాగుతాయని మేము అనుకుంటున్నాము. అట్లాగే నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. అనపర్తి నియోజకవర్గంలోని గొల్లమామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా అన్నదాత కోవూరు బసిరెడ్డి 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కొవ్వూరు బసిరెడ్డి రైతు సంక్షేమం, ధర్మ పరిరక్షణ, ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. గొల్లమామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కౌడా చైర్మన్ తలాటం సత్యతో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. నేను రామకృష్ణారెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా హాజరవడానికి కారణం మరొక సీనియర్ నాయకులుగా ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గా చేయటం, మేము వారి దగ్గర నేర్చుకోవడానికి ఏ విధంగా వారి కార్యక్రమాలు చేస్తారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు చూడడానికి మేము ప్రత్యేకంగా అనపర్తి నియోజకవర్గం వారు పిలిచిన వెంటనే నేను రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా మనస్సు పెట్టి పనిచేస్తారు. నేను ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారితో చెప్తాను, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ అలాగే ఉంటారు, 24 గంటలు కలిసి పనిచేస్తూ ఉంటారు. మేమందరం కొత్త పార్టీగా, కొత్త తరం నాయకులుగా మేము వారి దగ్గర నేర్చుకోవాలనేటువంటిది మా యొక్క ఆశీర్వాదం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే బసిరెడ్డి గారు 4500 ఎకరాలని దానం చేసి ఈ మధ్యన ఎవరైనా వారి కులం కోసం, వారి కుటుంబం కోసం పాటుపడుతూ ఉన్నారు. అటువంటిది ఆయన కులాపేక్ష లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకి, ఈ ప్రజలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో 4500 ఎకరాలని కట్టడం కాకుండా 42 కాలనీలకి ఆయన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ అనేక మంది పేద ప్రజలకి అండగా నిలిచారంటే
బసవరెడ్డి గారు ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, మరి ప్రజల యొక్క మనసులో ఎప్పుడూ జీవించే ఉన్నారనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇందాక సూర్యకుమార్ గారు ఒక మంచి మాట చెప్పారు. మరి మహాతల్లి మన అన్నపూర్ణ అందించినటువంటి డొక్కా సీతయ్యమ్మ గారు కూడా మన జిల్లాలో ఉండటం, మరి బసవరెడ్డి గారు కూడా మన జిల్లాలోనే ఉండటం, మరి ఏ విధంగా డొక్కా సీతయ్యమ్మ గారిని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి మధ్యాహ్న అన్న భోజనానికి ఏ విధంగా వారి పేరు నామకరణం చేశారో, అదేవిధంగా మహాదాత అయినటువంటి బసవరెడ్డి గారు కూడా ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వారి పేరు పెట్టి మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం వారిని గుర్తించుకోవాలన్నట్టు కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం పాటించడం అందరి బాధ్యతేనని, అయితే మౌనాన్ని బలహీనతగా భావించి అవతలి పక్షం పదే పదే హద్దులు దాటితే కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పక తప్పదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల రాజకీయ పరిణామాలు, నేతల మధ్య జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ మౌనంగా ఉన్నామని, అవతలి వాళ్లు పేట్రేగిపోతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. అలాగే కాకినాడ ఎమ్మెల్యే పంత నానాజీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ముందుగా తమ వైపు నుంచి వచ్చిన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు, అనుచిత పదజాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. నానాజీ మాటలను తప్పుపట్టే ముందు మీ వైపు నుంచి వచ్చిన తిట్లను ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని వ్యాఖ్యానించారు. గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటారు మీరు ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేమే ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్ 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నారు. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోల్డ్ మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవరి శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండ గ్రామంలో నూతన పాఠశాల భవనాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండడంతో ప్రవాహ ఉధృతి తక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే స్వయంగా వాగును దాటి గ్రామానికి చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతి వర్షాకాలంలో పింజరకొండ ప్రజలు రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గ్రామానికి వంతెన మంజూరు చేయించామని, నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. వంతెన పూర్తయిన తర్వాత గ్రామ ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
ఇది 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒకసారి ఈ సర్వే జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి 2 ఓట్లు ఉంటాయి కదా, డబల్ ఎంట్రీ పడిపోతాయి, లేదా ఈ ఫోటో పది ఇంకో ఫోటో ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళు తీసేయాలి, లేదా ఏమైనా తీసేయాలి, ఇలా చాలా పెద్దగా తీసుకోలేకపోతున్నారు. దాన్ని కూడా పెద్ద తీసుకోవడానికి అవకాశం కూడా ఉందమ్మా మనకి. అది కూడా ప్రొఫెషనల్ మా సెక్రటరీ గారు చెప్తారు. కనుక్కొని చిన్నదాని నుంచి పెద్దకి కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా మీరు త్వరగా మార్చుకొని ఏదేమైనా సరే. కాకినాడ ఉప్పుటేరులో ఇంద్రపాలెం వంతెన సమీపంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మేడలైన్ ప్రైవేటు వంతెన నిర్మాణం చట్టబద్ధమైనదా అక్రమమా అనే విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్స్ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన ఆయన కేంద్ర జల సంఘం నిబంధనలను ఉల్లంఘిస్తూ రాజకీయ పలుకుబడితో వంతెన నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఈ నిర్మాణంపై న్యాయపరమైన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ వంతెన వల్ల ఇప్పటికే తీవ్ర రద్దీ ఉన్న 6 రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగి ప్రమాదాల ముప్పు అధికమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో వరద ముంపు సమస్యలు కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అన్నారు. మేడలైన్ ప్రాంత అభివృద్ధి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వంతెన నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రజల ముందుంచాలని రమణరాజు ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ నగరంలో అత్యధిక రద్దీ ఉన్నటువంటి కూడలి ప్రాంతం ఏదైనా ఉందంటే అది జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి ఆమడ దూరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఉన్నటువంటి జంక్షన్. ఈ జంక్షన్లో కలెక్టరేట్కి 2 మార్గాలు, గాంధీనగర్కి 1 మార్గం, ఇటు సామర్లకోటకి 1 మార్గం, ఇంద్రపాలెం రోడ్డుకి 1 మార్గం, వార్పు రోడ్డుకి 1 మార్గం, ఈ రకంగా మొత్తం 6 రహదారులు ఉన్నాయి. ఈ జంక్షన్ నుంచి మేడలైన ఉప్పుటేరుకి ప్రైవేటు వంతుల్ని అనధికారికంగా గత దశాబ్ద కాలం నుంచి దీన్ని నిర్మాణం చేపట్టారు. దీని మీద అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమైతే పూర్వ జిల్లా కలెక్టర్, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేస్తున్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారు వీటి అనుమతులు రద్దు చేశారు. ఆ తరువాత వీటి అడంగల్స్ని బకింగ్హామ్ కెనాల్ నుంచి మార్చివేసి తద్విరుద్ధంగా అక్రమంగా ఈ వంతెన నిర్మాణం పనుల్ని పొలిటికల్ మాఫియా చేతుల్లో పెట్టుకుని ఇది కొనసాగుతూ ఉంది. కరోనా సమయాలు కానీ లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వేళల్లో కానీ ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా ఈ పొలిటికల్ మాఫియా సహకరిస్తూ ఉంది. ఇప్పుడు ఇది 7వ రోడ్డు మార్గం అవుతుంది. ఇప్పుడు ప్రైవేటు మంత్రైనా ప్రభుత్వ మంత్రైనా ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. ఏది జరిగినా అధికారికంగా జరగాలి. అనధికారికంగా నిర్మాణం చేస్తూ ఇది 7 రోడ్ల జంక్షన్ కింద చేస్తే ఇప్పుడు ఆ వంతెన నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ తోటి ఇక్కడ నిత్యం ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడి నుంచి మార్పు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు స్థలాల్ని కూడా దూరం చేసి వెడపు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మేడలైన భూముల్లో గత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఏలేరు ఆధునికీకరణ పనులను గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ పనులు నిలిచిపోవడానికి అప్పటి కాకినాడ ఎంపీ బంగా గీత స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని అన్నారు.
కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాపు సామాజిక వర్గానికి చెందిన సన్నకారు రైతులు గత వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు రైతుల సమస్యలపై వైసీపీ నేతలు మాట్లాడడం మొసలి కన్నీరు కార్చడమేనని వర్మ ఎద్దేవా చేశారు. కదిపేరు కాబట్టి చెప్తున్నాను. నేను ఈ మధ్యన చాలా రోజులు మాట్లాడకుండా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పార్లమెంటు సభ్యులుగా మీ ప్రజాప్రతినిధులు ఈ యొక్క జిల్లాని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా చెప్పనా, వీళ్ళ కాపుల గురించి బాధపడిపోతున్నారు కదా మీ నాయకులందరూ. మొత్తం నాయకులందరూ జిల్లా అంతా వచ్చి పెట్టేశారు కదా కాకినాడ హెడ్ క్వార్టర్లో బోర్ను గోలెట్టి కళ్ళని నీళ్లు పెట్టేశారు. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ టైంలో అంటే 2009 ముందు 9 తర్వాత కూడా నీళ్ళు లేక పంటలు ఎండిపోయి రైతులు భారీ మెల్లలో పుస్తలు తాకట్లు పెట్టుకుని కనీసం పెన్షన్లకు కూడా వెళ్ళని పరిస్థితి ఉంటే మేమందరం ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకున్నాం. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం. రాజశేఖర రెడ్డి మెడలో ఉంచి ఏలే రాజనీకరణ తెచ్చాం. తర్వాత నీళ్లు లేవంటే చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతిపక్షంలో పోరాడితే ప్రభుత్వం వచ్చాక 1800 కోట్లతో పురుషోత్తపట్నం తెచ్చారు. అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేశారు. ఎంచేదంటే ఎండిపోయి పంటలు పండని ఏరియా పిఠాపురం. పోరాడింది పిఠాపురం ప్రజల నీళ్ళ కోసం పోరాడారు. 2 పంటలు కావాలని పోరాడారు. నేను పిఠాపురాన్ని శంకుస్థాపన చేస్తానని చెప్పి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. మరి అది రావడానికి కారణం పిఠాపురం ప్రజల యొక్క పోరాటం, తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటం. అటువంటి స్కీము పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, తుని, జగంపేట ఇన్ని నియోజకవర్గాల్లో కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మెజార్టీ సన్నకారు రైతులు, కాపులు. ఎకరం, అరెకరం, 2 ఎకరాలు లేకపోతే ఎవరో బ్రాహ్మణుల దగ్గర మన ఏది లీజుకి తీసుకోవడం, అదే మన కౌలుకి తీసుకోవడం. తర్వాత చిన్న చిన్న కులాలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ వర్గాలు ఉన్నారు. మెజార్టీ వ్యవసాయం చేసేది మట్టుకు వీళ్ళు. మరి ఇటువంటి మెజార్టీ వ్యవసాయం చేసే వాళ్ళకి పంటలు పండకుండా వైసీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నాన్ని ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశారు? దగ్గర 1,000 కోట్లు నష్టపోయింది కదా రైతాంగం. ఆ 1,000 కోట్లలో నష్టపోయిన దాంట్లో 70% సన్నకారు కాపు రైతులు నష్టపోయారు కదా. మీరు ఎందుకు చేయలేదు? మేము ఆ వేళ పోరాటాలు చేసి తిరగబడినా సరే మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించారు. గీతక్క గారు ఈవేళ మాట్లాడుతున్నారు. మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు, మీరు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారు. మీరు కానీ మీ ప్రజాప్రతినిధి కానీ కాపు కళ్యాణ మండపాల స్థలాలు అమ్ముకున్నారు. పురుషోత్తపట్నం నీళ్ళు లేకుండా ఆపేశారు. మళ్ళీ డెడ్ స్టోరేజ్లో వాటర్ కూడా తాండవాకి పంపిస్తామని చెప్పి తాండవాకి కాంట్రాక్టర్ దగ్గర కక్కుతుపడి మీరు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ పిఠాపురమే కాకుండా ఈ 5 నియోజకవర్గాల్లో సన్నకారు రైతాంగానికి చెందిన కాపు వర్గానికి దాంతోపాటుగా 70% కాపు వర్గం ఉన్నారు, 30% మిగిలిన వర్ణాలు ఉన్నారు. అందరి నోట్లో మట్టి కొట్టి 1,000 కోట్ల అప్పుల్లోకి పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజౌమంగి పోలీసులు అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకున్నారు. వధ కోసం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని పట్టుకుని పశువులను రక్షించారు. 3 రోజుల క్రితం కూడా ఇదే తరహాలో 32 పశువులను స్వాధీనం చేసుకున్నప్పటికీ మళ్లీ అక్రమ రవాణాకు పాల్పడడం చర్చనీయాంశమైంది. స్వాధీనం చేసుకున్న పశువులను పశు వైద్యశాలకు తరలించి వైద్యుల సూచనల మేరకు గోశాలకు పంపిస్తున్నట్లు రాజౌమంగి ఎస్ఐ తెలిపారు. మొత్తం ఎన్నిట్లు? 8. ఎక్కడి నుంచి వస్తున్నారు? వాడేరు నుంచి ఎక్కడికి? వినికొండకు సార్, రేపు సంత కదా. వినికొండ సంత కదా. రాజభవన్కి R&B గెస్ట్ హౌస్ సెంటర్లో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక బొలెరో పికప్ వ్యాన్లో 9 పశువులను తరలిస్తుండగా పట్టుకుని దాన్ని వెటర్నరీ సర్టిఫికేట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి మేము స్లాట్ హౌస్కి తరలించామండి. నెక్స్ట్ దీని మీద ప్రత్యేక నిఘా పెడుతూ ఉన్నాం. ఎవరు కానీ ఇలా గోవుల్లో తరలించడం కానీ లేదా ఇలాంటి నేరాలకు
పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి చట్టంలో ఉన్న ఏ సెక్షన్లో అయితే వర్తిస్తే అవన్నీ కూడా ఇది తీసుకు కేసు రిజిస్టర్ చేయండి. వీటి మీద కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాటిల్ ట్రాన్స్పోర్ట్కి అవాయిడ్ చేయాలని, దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో కొనసాగుతున్నాయని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. వెల్దుర్తి, ధర్మవరం, రాయవరం, దొంతమూరు రహదారిని నాబార్డు నిధులతో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో 4 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో నాసిరకంగా నిర్మాణం జరుగుతోందన్న ప్రచారంపై ఎస్సీ శ్రీనివాస్, డిఈ గంగాధర్, ఏఈ మురళి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్సీ శ్రీనివాస్, రహదారి పనులు నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే జరుగుతున్నాయని, నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పనుల్లో అవినీతికి ఎలాంటి తావు లేదని ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి, ధర్మవరం ఆర్ఎన్బి రోడ్డు నుంచి పి రాయవరం వయా దొంతమూరు రోడ్డు 2 కోట్లతో శాంక్షన్ అయింది. 4.7 కిలోమీటర్స్. ఇది నబార్డు నిధుల కింద శాంక్షన్ అయింది. ఈ రోడ్డు బీటీ నిర్మాణము జరిగి 21వ తారీఖున జరిగినది. 21 తారీఖున జరిగిన తర్వాత ఒక 2 రోజుల క్రితము కొంతమంది వచ్చి అవగాహన లేకుండా అంచులు తీసేసి అది జరగలేదు, సరిగ్గా జరగలేదు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. కానీ దీని పరిస్థితి ఏమిటంటే, మామూలుగా బీటీ రోడ్డు వేసిన తర్వాత ట్రాఫిక్ వదిలిన తర్వాత 10-15 రోజుల తర్వాత మాత్రమే కరెక్ట్ థిక్నెస్ వస్తుంది. అయినా ఇప్పుడు థిక్నెస్ చెక్ చేస్తే 40 మిల్లీమీటర్లు ఉంది. మనకు కావాల్సిన థిక్నెస్ మందము 25 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది గట్టిపడటానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీనికి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ కూడా ఇంకా అవ్వలేదు. క్వాలిటీ కంట్రోల్ విశాఖపట్నం వాళ్ళు వచ్చి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే దీనికి పేమెంట్ ఇస్తాము. అయినా సరే వీళ్ళు అవగాహన రాహిత్యంతో ఇట్లా దీన్ని బాగాలేదు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోడ్డు మొత్తము ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. తర్వాత ఈ రోడ్డు వేసేటప్పుడు నేను కూడా వచ్చాను. బీటీ కంటెంట్ కూడా బాగా వచ్చింది. బీటీ కంటెంట్ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తారండి ఈ రోడ్లకి. ఇది నబార్డు టేకప్ చేయటం అయింది. దీనివల్ల ఎలాంటి అపోహలకి తావులేదనేసి తెలియజేస్తున్నాను. వెడల్పు 3.75 మీటర్స్ ఉంది. కరెక్ట్ మా డైమెన్షన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి. సైడ్ బెరము కొద్దిగా తగ్గిన చోట మరలా దాన్ని సైడ్ బెరము వేసి మళ్ళీ రీరోలింగ్ కూడా చేయిస్తామండి. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెప్పిన ప్రకారం చేసి దీన్ని క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ ఇస్తాము. కాబట్టి దీని గురించి అపోహలు తావలేదని తెలియజేస్తున్నాము. కాకినాడ పళ్లంరాజు నగర్ 3వ నంబర్ రహదారిలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ అష్టమ వార్షికోత్సవాన్ని శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణాభిషేకం, లక్ష తులసి దళార్చన, మహాశాంతి హోమాలు, శాంతి కళ్యాణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్ష తులసి దళార్చనతో పాటు మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడపారుకు చెందిన ఆలయ ఆగమ సిద్ధాంతి సుదర్శన వెంకట జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో అర్చక స్వామి ఖండవిల్లి సత్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంగాని నితిన్, కార్యదర్శి మందుల విక్రమ్, కోశాధికారి బి రమణ, కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. ఉదగ్రహస్థం కృతశంఖచక్రం పీతాంబరం దర్శితవాదపద్మం హస్తద్వయేన శ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. కాకినాడ పళ్లంరాజు నగర్ 3వ వీధిలో వేయించేసినటువంటి శ్రీభూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం 8:25 విశ్వక్సేన పూజా కార్యక్రమంతో ప్రారంభమై ఇప్పటి వరకు స్వామివారికి పుణ్యాహవాచనం, చతుర్దశి కలశారాధన, అనంతరం న్యాసార్చన, కళావాహన, స్వామివారికి ఉత్సవమూర్తులకు కూడా విశేషమైనటువంటి ఫలరసాలతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో పరిపూర్ణాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా
ఈ కార్యక్రమాలన్నీ కూడా వాడపల్లి వాస్తవ్యులు శ్రీమాన్ సుదర్శనం వెంకట జనార్దనాచార్యులు గారి ఆధ్వర్యంలో త్రివిక్ర వేదవజ్రోచ్చారణల మధ్య ఇప్పటి వరకు సగం కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సదరం సర్టిఫికెట్లు, భూ రికార్డులు, రీసర్వే, పంట నష్టం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, శ్మశాన వాటికలు, షెడ్లు, విద్యుత్ తదితర సమస్యలపై మొత్తం 79 అర్జీలు అందాయి. సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించాలని, ఈ వారం అందరూ వినతులకు వచ్చే శుక్రవారం నాటికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ సూర్యప్రభ, ఎంపీడీఓ కుమార్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఆమె అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించగా అజెండాలోని పలు అభివృద్ధి అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుధ్యం గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు. కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, డెక్కన్ కెమికల్స్ సంస్థ 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నిధులతో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్, అభివృద్ధి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తుని ఏరియా హాస్పిటల్లో కూడా మన హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్, ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే కాట్స్, బెడ్స్ ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కాట్స్ రిపేర్స్ కానివ్వండి, ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తుల స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దాదాపు అమౌంట్ వచ్చేసి 2 crores వరకు వాళ్ళు డెక్కన్ వాళ్ళు ఇస్తామని హాస్పిటల్కి ఇస్తాము. ఈ కార్డ్స్ కానివ్వండి, మన ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చాలా సుముఖంగా చెప్పారు వాళ్ళంతా. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ బ్యాంక్ తొందరగా చేయాలని కోరారు. అలాగే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కన్స్ట్రక్షన్. ఒకసారి కొంచెం చొరవ చూపించి ఇది కంప్లీట్ అయ్యే విధంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన శుభవార్త. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే యనమల దివ్య.
ప్రతిపాడు పీజీఆర్ఎస్ లో 79 అర్జీల స్వీకరణ, 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కాకినాడలో ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 8వ వార్షికోత్సవం. మౌనం బలహీనత కాదు, అవసరమైతే ధీటుగా సమాధానం ఇస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.